సో ఫ్రెండ్స్, మనం అందరం మొబైల్ అయితే రిపేర్కి అయితే ఇస్తూ ఉంటాం. రిపేర్కి అయితే ఇచ్చినప్పుడు మన పర్సనల్ డేటా వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం అనేది మర్చిపోకండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ఫోన్ రిపేర్ కి అయితే ఇచ్చింది. అమ్మాయి ఫోన్ డిస్ప్లే అయితే క్రాక్ అయ్యిందని మొబైల్ డిస్ప్లే చేంజ్ చేయమని ఒక మొబైల్ షాప్ లో రిపేర్ కి అయితే ఇచ్చింది. సో మొబైల్ షాప్ వాళ్ళు అమ్మాయి మొబైల్ డిస్ప్లే అయితే రిపేర్ చేసి అమ్మాయికి అయితే కాల్ చేసి రిపేర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి కాల్ చేసి మీ స్క్రీన్ లాక్ ఒకసారి చెప్పండి, మీ మొబైల్ లోపల ఎలా పనిచేస్తుందో చూసి చెప్తామని. సో అలా అమ్మాయి దగ్గర నుంచి ప్యాటర్న్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి మొబైల్ ఓపెన్ చేసి అమ్మాయి ఫొటోస్ అండ్ వీడియోస్, పర్సనల్ డేటా, కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కాపీ చేసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి ఫోన్ కి రిపేర్ అయిపోయిందని చెప్పి అమ్మాయి ఫోన్ ఆ అమ్మాయికి అయితే ఇచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి అయితే ఒక కాల్ వచ్చింది, మా దగ్గర నీ పర్సనల్ డీటెయిల్స్, ఫొటోస్ అండ్ వీడియోస్, కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఉంది అని కాల్ అయితే వచ్చింది. మేము అడిగిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ అయితే చేశారు. ఇవ్వకపోతే అమ్మాయి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే పబ్లిక్ చేస్తామని బెదిరించారు. సో అమ్మాయి భయపడకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో అతన్ని ఆ పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేశారు. ఇటువంటి ఇన్సిడెంట్ ఏమి ఫస్ట్ టైం అయితే ఏం కాదు. ఇండియాలో మేజర్ సిటీలో కానీ చూసుకుంటే 380కి పైగా కేసులు అయితే రిజిస్టర్ అయితే అయ్యాయి. ఈ రోజుల్లో ఏ చిన్న పని చేయాలన్నా సరే సెల్ ఫోన్ తోనే అవుతుంది. బ్యాంక్ నుంచి గవర్నమెంట్ వరకు ప్రతి ఒక్క పని కూడా ఫోన్ లోనే అవుతుంది. అలాగే మన ఫ్యామిలీ అండ్ ఫొటోస్, వీడియోస్, పర్సనల్ డేటాతో సహా ఫోన్ లోనే ఉంటున్నాయి. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మన ఫోన్ రిపేర్ కి ఇవ్వాలంటే ఎవరైనా మనం ఆలోచిస్తూనే ఉంటాము. సో మనం రిపేర్ కి మొబైల్ ఇచ్చినప్పుడు సో మన ఫోన్ లో మన పర్సనల్ డేటా అండ్ ప్రైవేట్ ఫొటోస్ అనేవి కూడా ఇన్ని పెట్టుకొని మన మొబైల్ రిపేర్ కి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ఆలోచిస్తాం. సో మనం రిపేర్ షాప్ కి వెళ్ళినప్పుడు టెక్నీషియన్ మీ మొబైల్ లాక్ తీసి ఇవ్వండి అనేసి అడుగుతారు. అయితే నిజానికి మొబైల్ డిస్ప్లే చేంజ్ చేయడానికి, రిపేర్ చేయడానికి డిస్ప్లే లాక్ తీయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వాళ్ళు తప్పనిసరిగా మీ ఫోన్ లాక్ తీయాలి, తీస్తేనే మేము రిపేర్ చేయగలుగుతామనంటే ఈ ఒక్క ట్రిక్ అయితే మీరు పాటించండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు దీని కొరకు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీ మొబైల్లో మీ సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయడంలోనే సిస్టమ్ అండ్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిస్టమ్ అండ్ అప్డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ రిపేర్ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ రిపేర్ మోడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ రిపేర్ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేయడంలోనే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మొబైల్ ఆన్ చేసంలోనే మన ఫోన్లోకి అయితే రాదు. దీంట్లో సపరేట్గా ఒక సెకండ్ స్పేస్ అయితే ఆన్ అవుతుంది. డైరెక్ట్గా మీ ఫోన్ అయితే దాంట్లోకి లాంచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మొబైల్ అయితే రిపేర్ మోడ్ అయితే ఆన్ అయింది. స్విచ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి అయితే మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. సో రిపేర్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మొబైల్లో అయితే మన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఓపెన్ చేసుకుంటే ఎటువంటి పర్సనల్ డేటా, ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది, అసలు రిపేర్ మోడ్ మళ్ళీ ఎలా తీయాలి అనేసి. సో మళ్ళీ మీరు మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. మళ్ళీ మీరు మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇందాక ఎలాగైతే సిస్టమ్ అప్డేట్స్ మీద క్లిక్ చేసి రిపేర్ మోడ్ అయితే ఆన్ చేసుకున్నారు, సేమ్ అలాగే వెళ్ళి మళ్ళీ రిపేర్ మోడ్ లోకి అయితే వెళ్ళండి. రిపేర్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ రిపేర్ మోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎగ్జిట్ రిపేర్ మోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఫొటోస్, వీడియో సెకండ్ స్పేస్ లోకి అయితే ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే ఒక డౌట్ రావచ్చు, నువ్వు చెప్పిన ఈ రిపేర్ మోడ్ అయితే టెక్నీషియన్ కి తెలియదా, ఎగ్జిట్ చేయలేడా అంటే, ఫ్రెండ్స్ ఈ రిపేర్ మోడ్ కి స్క్రీన్ లాక్ అనేది ఉండదు. కానీ ఒకవేళ ఎగ్జిట్ చేస్తే స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది. కాబట్టి ఎగ్జిట్ చేసినా సరే మీ మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ చేయలేరు. మీకు తెలియంది ఏంటంటే మొబైల్ రిపేర్ చేయడానికి మన ఫోన్ పాస్వర్డ్ అసలు అవసరమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అందరు టెక్నీషియన్స్ ని ఉద్దేశించి కాదు, కొంతమంది మొబైల్ రిపేర్ స్కామ్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి అవేర్నెస్ కొరకు మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అయితే ఒక్కో మొబైల్లో ఒక్కోలా అయితే ఉంటాయి. అసలు మీ మొబైల్ ఈ సెట్టింగ్ ఉందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ లేనట్లయితే మీ మొబైల్ నేమ్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్ గా వీడియో అయితే ఇది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది, మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.